ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా తీసుకువచ్చింది ఆ రోజు. దానికి కొద్దిగా మార్పులు తీసుకొచ్చింది యాంటీ డిఫెక్షన్ లా మీద ఆ రోజు రాజీవ్ గాంధీ. మళ్ళీ ఏ రాజీవ్ గాంధీ అయితే ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా 10 షెడ్యూల్ పెట్టడం జరిగిందో, ఈరోజు అదే రాజీవ్ గాంధీ సంబంధించినటువంటి ఒక పుత్రుడు రాహుల్ గాంధీ చేతిలోనో ఏది రాజ్యాంగం పుస్తకం పెట్టుకొని తిరుగుతాడు. మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని గౌరవించినట్ట ఒక వ్యక్తి స్పష్టంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ నుంచి పోటీ చేసి మరి ఆ పార్టీ కాదనంటే ఎట్లా అవుతుంది అది? సో కాబట్టి ఇది ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రాజ్యాంగ పరిమితుల్లోనే తీర్పు వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని ఇటు దాన నాగేందర్ కావచ్చు, ఇటు కరీం శ్రీహరి కావచ్చు చెప్తా ఉన్నారు. మీరు ఎట్లా? వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అగేన్స్ట్గా లేదు కాబట్టి. మేము వాళ్ళ అగేన్స్ట్ చేయాలని ఇది కాదు. ఇది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక మనకు ఏదైతే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దా స్పష్టంగా అందరూ పార్టీలు మారారు. ప్రజలకు అందరూ తెలుసు. పార్టీ మారి వేరే పార్టీ క్యాన్వాస్ చేశారు, వేరే పార్టీలో చేరారు, వేరే పార్టీ పోటీ చేశారు. మళ్ళీ ఇంతకన్నా ఈ ప్రూఫ్ ఏం అవసరం ఉంటుంది? కాబట్టి ఈ యొక్క అగౌరవపరిచినటువంటి చర్యగా నేను భావిస్తాను. దాన నాగేందర్ పైన ఫిర్యాదు చేయడానికి ఎరడి మహేశ్వర్ రెడ్డికి ఏం సంబంధం, బీజేపీకి ఏమో హక్కు ఉందన్నది దాన నాగేందర్ కామెంట్ చేస్తాను. మాకు వ్యక్తులతో అక్కడ సంబంధం లేదు, మాకు రాజ్యాంగంతో సంబంధం. కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కాదు ఏ పౌరుడికైనా హక్కు ఉంటుంది. ఈ అంశంపై బీజేపీ కోర్టుకెళ్ళే ఏమైనా ఉందా? కోర్టుకెళ్ళాలనే ఆలోచన ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉన్నాయి కదా. రేపు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నాను? రేపేముంది, ఇక ప్రజలందరూ కూడా దీన్ని ఒక ప్రజాస్వామ్య పరిహాసంగా చూస్తారు. ప్రజాస్వామ్యానికి ఎక్కడ కూడా విలువలు లేదని చెప్పేసి కూడా తెలంగాణలో జనం భావిస్తారు. అంటే బీజేపీ ఎంపీగా పోటీ చేయడం నా ఫండమెంటల్ రైట్ అని అంటున్నారు. కానీ దీనికి కావాలనే బీజేపీ రాజకీయం చేస్తుంది అన్నది దాననాయకుడు. అవన్నీ ఆయన ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినట్టు అది స్పష్టమైనటువంటి ఒక తీర్పుకు మేము మా కామెంట్.